హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ టాబ్లెట్ హబ్ ఛానల్. సో గైస్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి టెంటెక్స్ రాయల్ క్యాప్సూల్ గురించి చెప్పుకుందాము. సో దీంట్లో ముందుగా మనం కాంపోజిషను, యూసేజ్, వర్కింగ్, డోసేజ్, సైడ్ ఎఫెక్ట్స్ మరియు ప్రికాషన్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి అయితే మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ముందుగా కాంపోజిషన్ చెక్ చేసినట్లయితే దీంట్లో ఉండే ఈ క్యాప్సూల్లో ఉండే కాంపోజిషన్ చూసినట్లయితే కోకిలాక్ష, గోక్షూర, కుంకుమ, వస్తాడ, సున్నిశంక అనే ఇంగ్రీడియంట్స్ అయితే ఇమిడి ఉంటాయి. ఇక ఈ టెంటెక్స్ రాయల్ క్యాప్సూల్ని హిమాలయ ఫార్మా కంపెనీ అయితే తయారు చేస్తుంది. సో అదేవిధంగా దీని యొక్క యూసేజ్ చూసుకున్నట్లయితే అంగస్తంభన సమస్యలకు, శీఘ్రస్ఖలనము, ఒలిగోస్పెర్మియా అంటే ఈ స్పెర్మ్ కౌంట్ అనేది తక్కువగా ఉండేదాన్ని ఒలిగోస్పెర్మియా అయితే అంటాము. లైంగిక సామర్థ్యం తక్కువగా ఉన్నప్పుడు, లైంగిక వాంఛ తక్కువగా ఉండడం వల్ల కూడా దీని అయితే ప్రిఫర్ చేస్తారనమాట. ఇక ఈ క్యాప్సూల్ వర్కింగ్ విషయానికి వచ్చినట్లయితే ఈ వీర్యం యొక్క నాణ్యతను పెంచడానికి, లైంగిక వాంఛను మరియు సామర్థ్యాన్ని పెంచుతుంది, అంగానికి రక్త ప్రసరణ అందించి బలాన్ని చేకూరుస్తుంది. ఇక ఈ క్యాప్సూల్ శరీరానికి బలాన్ని ఇచ్చి దృఢత్వాన్ని కూడా ఇస్తుంది. అలాగే చాలా సమయం శృంగారం పాల్గొనడానికి సహాయపడుతుంది. లైంగిక పనితీరును మెరుగుపరచడంలో ఇదైతే ఉపయోగపడుతుంది. ఒత్తిడిని, ఆందోళనలను అన్నిటిని కూడా తగ్గిస్తుంది. అలాగే టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిని పెంచి శృంగారంలో పాల్గొనడానికైతే ఇది బాగా పనిచేస్తుంది. ఇక డోసేజ్ విషయానికి వచ్చినట్లయితే రాత్రి పడుకునే ముందు 1 లేదా 2 క్యాప్సూల్ అయితే తీసుకోవాలి. సో పేషెంట్ అంటే వాళ్ళ యొక్క కండిషన్ బట్టి, వాళ్ళ వెయిట్ వాటిని బట్టి ఈ ట్యాబ్లెట్ అయితే డాక్టర్స్ అయితే ప్రిఫర్ చేస్తారు. సో పేషెంట్ కండిషన్ బట్టి ఎంత తీసుకోవాలనేది డాక్టర్సే ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఆ విధంగానే వాడుకుంటే మంచిది. ఇక సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు, ఎందుకంటే ఇది ఆయుర్వేదిక్ కాబట్టి. సో తీసుకునే మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఏమైనా రియాక్షన్స్ వస్తే వెంటనే డాక్టర్ని అయితే సంప్రదించాలి. ఇంకా అదేవిధంగా ఫైనల్గా ప్రికాషన్స్ విషయానికి వస్తే ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోవాలంటే ఆల్కహాల్ తీసుకోకూడదు. అలాగే బీపీ, హై బీపీ, లో బీపీ ఉన్న వాళ్ళు కూడా ఈ ట్యాబ్లెట్ అయితే యూజ్ చేయరాదు. ఒకవేళ యూజ్ చేయాలి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకొని మాత్రం వాడుకుంటే సరిపోతుంది. సో గైస్, ఈరోజైతే ఈ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.